ఆర్జీవన్ ఏరియా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అనిత లలిత్ కుమార్తో పాటు కిరణ్ బాబు ఆర్ఎల్లి పోషం మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలతో గడపడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దివ్యాంగులైన పిల్లలతో ఉత్సాహాన్ని నింపడానికి, ప్రతిభ పాఠవాలు మెరుగుపరిచేందుకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. మానసిక వికలాంగుల అభ్యున్నతికి సింగరేణి యాజమాన్యం అన్ని వేళలా అండగా నిలుస్తుందని సూచించారు. దీంతో మాకు సమాజంలో ఏమైతున్నది అన్నది ఒక్కొక్కసారి కళ్ళు కట్టేసినట్టే అవుతుంది. బట్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే వి గెట్ టు నో దట్ మనతోని అసమానంగా ఉన్న ప్రపంచం ఎంత ఉన్నది అన్నది అర్థమవుతున్నది. మా వంతుగా ఏం చేయాలన్నది కూడా తెలుస్తుంది. దీంతో భగవంతునికి మరి థ్యాంక్స్ చెప్పాలా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇట్లా పుట్టడము ఒకటి దురదృష్టం అయితే ఇట్లాంటి వాళ్ళని క్రియేట్ చేసే దేవుళ్ళు ఉన్నది వాళ్ళని పుట్టించినందుకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఒక చిన్న యూనిట్, ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో ఇద్దరు చెరో రకంగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళని మేనేజ్ చేయడం ఒక తల్లిదండ్రికి కష్టమైతుంటది. అట్లాంటి సొసైటీలో మనం ఉన్నాము. ఈ సొసైటీలో ఇంతమంది పిల్లలు 90 మంది స్టూడెంట్స్ సార్, 90 మంది పిల్లల బాగోగులు ఇయర్స్ నుంచి ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు విసిగనిపిస్తుంది. అట్లాంటిది 35 ఏళ్ల నుంచి మీరు ఈ సర్వీసెస్ ఆ పిల్లల కోసం చేస్తున్నారు. ఒక మీ పాప కాజ్ తోని, ప్రసన్న ఒకటి కాజ్ అయినందుకు మీరు ఇంతమందికి సర్వీస్ చేయడము చాలా గొప్ప వాళ్ళు. మీకు ఏమి ఇచ్చినా తక్కువే నిజంగా చెప్పాలంటే. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ సింగరేనియన్స్ గా మేము గర్వపడుతున్నాము. సింగరేణి సంస్థ అనేది తన వంతు బాధ్యతగా ప్రతి చోట, అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని కాదు, ప్రతి చోట బాధ్యతలను నెరవేరుస్తూనే ఉన్నది. ఇవాళ నుంచి కాదు, సారే చెప్తున్నారు, సింగరేణి లేకపోతే ఇవాళ ఈ స్కూల్ లేదని చెప్పి మన చైతన్య. సో సంస్థలో సభ్యులుగా, ఈ కుటుంబంలో సభ్యులుగా మేము గర్వపడతాం ఆ విషయంలో. వేడుకల సందర్భంగా దివ్యాంగులైన విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారిని అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు డి కృష్ణకుమార్, అధికారుల సంఘం ప్రతినిధి క్రాంతి, వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి బంగారు సారంగపాణి, సేవా సెక్రటరీ శిరీష చంద్రశేఖర్, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలుక లక్ష్మి, మనో చైతన్య విద్యార్థులు, శిక్షకులు పాల్గొన్నారు.